Hi friends, this is Salim. Welcome to our YouTube channel Laptop Talks. Hope all of you preparing well. ఒకవేళ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ మరియు మీ రిలేటివ్స్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి. లెట్స్ బిగిన్ ద క్లాస్. ఫ్రెండ్స్, మనం క్రాక్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిరీస్ అనేది స్టార్ట్ చేసాము. అందులో భాగంగా మనం ఈరోజు క్లాస్ 9 చెప్పుకోబోతున్నాము. అంటే టోటల్గా మనం ఇప్పుడు దాకా టోటల్గా 8 క్లాసెస్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఈ 8 క్లాసెస్లో టైమ్ అండ్ వర్క్ సంబంధించి 5 వీడియోస్, పైప్స్ అండ్ సిస్టమ్కి సంబంధించి 2 వీడియోస్, టైమ్ అండ్ డిస్టెన్స్కి 1 వీడియో, మొత్తం 8 వీడియోస్ అనేది మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఈ వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో ఆ 8 వీడియోస్ యొక్క లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు వెళ్ళి ఆ 8 వీడియోస్ చూడండి. మీరు ఈ వీడియోస్ చూస్తే కంప్లీట్గా టైమ్ అండ్ వర్క్, కంప్లీట్గా పైప్స్ అండ్ సిస్టమ్స్ అనేది మీకు అర్థమవుతుంది, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే, ఈరోజు మనం క్లాస్ 9 స్టార్ట్ చేద్దాము. ఓకే, ప్రీవియస్ క్లాస్లో చెప్పిన కొన్ని బేసిక్ పాయింట్స్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ మనం ఏం చెప్పాము? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం చెప్పాము. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సెకండ్ పాయింట్, డిస్టెన్స్ కిలోమీటర్లో ఉంటే టైం ఎందులో ఉంటుంది? అవర్స్లో ఉంటుంది. స్పీడ్ ఎందులో ఉంటుంది? కిలోమీటర్ పర్ అవర్లో ఉంటుంది. డిస్టెన్స్ మీటర్లో ఉంటే టైం ఎందులో ఉండాలి? సెకండ్స్లో ఉండాలి. స్పీడ్ ఎందులో ఉంటుంది? మీటర్ పర్ సెకండ్స్లో ఉంటుంది. థర్డ్ పాయింట్, కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేయాలి. మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు కిలోమీటర్ని మీటర్లోకి కన్వర్ట్ చేయాలి. పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబరు, అంటే చిన్న నెంబర్తో మల్టిప్లై చేయమని చెప్పాను. చిన్న నెంబర్ అంటే ఏంది? 5/18. నెక్స్ట్ మీటర్ పర్ సెకండ్లో నుంచి కిలోమీటర్కి, అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి ఇప్పుడు దేంతో మల్టిప్లై చేస్తారు? 18/5 తోటి మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చెప్పామంటే యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనం ఏం చెప్పాము? డిస్టెన్స్ అనేది సేమ్గా ఉందో లేదో చెక్ చేయాలి. ఒక పర్సన్ ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్తున్నాడు. ఏ స్పీడు? x కిలోమీటర్ పర్ అవర్ స్పీడు. మళ్ళీ ఇంటి దగ్గర ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నాడు. ఏ స్పీడు? y కిలోమీటర్ పర్ అవర్. ఇలా ఉన్నప్పుడు డైరెక్ట్ యావరేజ్ స్పీడ్ షార్ట్కట్ ఫార్ములా ఏం చెప్పాము మనం? 2xy ఇంటూ x ప్లస్ వై. ఇప్పుడు మోర్ దాన్ 2 ఉన్నప్పుడు, ఇక్కడ 2 స్పీడ్స్ ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గా ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు. మోర్ దాన్ 2 స్పీడ్స్ ఉన్నాయనుకోండి, డిస్టెన్స్ సేమ్గా ఉన్నా మోర్ దాన్ 2 స్పీడ్స్ ఉంటే ఈ ఫార్ములా అనేది యూజ్ చేయకూడదు. ఫార్ములా లేకుండా మనం ప్రొసీజర్ ద్వారా చేయాలి. డిస్టెన్స్ అనేది సేమ్ లేకపోతే అప్పుడు ఏం చెప్పాం మనం? యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఫ్రెండ్స్, నేను ప్రీవియస్ వీడియోలో కూడా స్టార్టింగ్లో చెప్పేటప్పుడు యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అని చెప్పాను, కానీ రాసేటప్పుడు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ స్పీడ్ అని రాశాను. అది కొంచెం కరెక్షన్ చేసుకోండి. ఒక చిన్న పాయింట్, నేను చెప్పే అన్ని మోడల్స్ కరెక్ట్గానే ఉంటాయి, కానీ చిన్న చిన్న అంటే ఎడిషన్లో, సబ్ట్రాక్షన్లో మిస్టేక్ పోతాయి. లైవ్ క్లాస్ అయితే అప్పటికప్పుడు మిస్టేక్ తెలిసిపోతుంది, కానీ ఇది రికార్డెడ్ వీడియోస్ అవడం వల్ల ఆ వీడియోస్ నేను చూసుకొని తర్వాత ఇక్కడ మిస్టేక్ ఉందని తెలుస్తుంది. ఇప్పుడు దాన్ని మళ్ళీ రెక్టిఫై చేయడం అనేది కష్టం అవుతుంది. ఎడిషన్, సబ్ట్రాక్షన్ దగ్గర మీరే చూసుకోండి. మ్యాక్సిమం ప్రొసీజర్స్, లాజిక్స్ మొత్తం నేను కంప్లీట్గా అండ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇది ఎప్పుడు? డిస్టెన్స్ అనేది సేమ్గా లేనప్పుడు. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్, ఇఫ్ డిస్టెన్స్ ఈజ్ సేమ్. డిస్టెన్స్ సేమ్గా ఉన్నప్పుడు స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. డిస్టెన్స్ సేమ్గా ఉన్నప్పుడు స్పీడ్కి టైంకి రేషియోలో ఉంది, ఇన్వర్స్ రేషియోలో ఉంది. 7 పాయింట్, టైం అనేది సేమ్గా ఉన్నప్పుడు ఏం చెప్పాము? స్పీడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఏంది? స్పీడ్ పెరిగితే డిస్టెన్స్ పెరిగింది, అంటే స్పీడ్ రేషియో ఏదైతే ఉందో డిస్టెన్స్ రేషియో కూడా అదే ఉంటుంది. నెక్స్ట్ 8th పాయింట్, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో చాలాసార్లు ఎక్కువ అడుగుతాడు. ఒక పర్సను S1 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్ళాడు, సంథింగ్ లేట్ అయ్యాడు, ఒక 10 minutes ఏమో. నెక్స్ట్ ఈసారి లేట్ అయిన స్పీడ్ పెంచాడు, S2 కిలోమీటర్ పర్ అవరు. సరే, ఎలా వెళ్ళాడు? స్పీడ్ పెంచాడు కాబట్టి ఎర్లీగా అడిగాడు. అయితే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడో కనుక్కోమంటాడు. దీనికి ప్రొసీజర్ ఉంది. డైరెక్ట్ షార్ట్కట్ ఫార్ములా ఏం చెప్పాను నేను? S1 into S2 by
డిఫరెన్స్ ఆఫ్ దేర్ స్పీడ్ ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ టైం బై 60. ఈ బై 60 ఎందుకు చేస్తున్నాము? ఇప్పుడు స్పీడ్ ఎందులో ఉంది? కిలోమీటర్ పర్ అవర్. అంటే ఎందులో ఉంది? అవర్స్లో ఉంది. కానీ ఇక్కడ టైం డిఫరెన్స్ అనేది మనం మినిట్స్లో వస్తుంది కాబట్టి మినిట్స్ని అవర్లో కన్వర్ట్ చేయడానికి మనం ఏం చేస్తాం? బై 60 రాస్తాము. ప్రీవియస్ క్లాస్లో చెప్పిన బేసిక్ పాయింట్స్ ఇవి. అందులో కొన్ని బేసిక్ మోడల్స్లో ప్రాబ్లం చేశాము. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే టైమ్ అండ్ డిస్టెన్స్లో ఫస్ట్ వీడియో అంటే క్లాస్ 8 మీరు చూడకపోతే క్లాస్ 8 కూడా మీరు చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ప్రాబ్లం చూడండి. 1/3 ఆఫ్ ఎ సర్టెన్ జర్నీ కవర్డ్ ఎట్ ద రేట్ ఆఫ్ 25 km/h. సర్టెన్ డిస్టెన్స్ ఉంది. ఆ డిస్టెన్స్ ఎంతో మనకు తెలియదు. ఏం చూడండి, 1/3 ఆఫ్ ఎ సర్టెన్ డిస్టెన్స్, 1/3 డిస్టెన్స్ ఎంత స్పీడ్ వెళ్ళాడు? 25 km/h. అండ్ 1/4 ఆఫ్ ద డిస్టెన్స్ ఎట్ 30 km/h. 1/4 ఆఫ్ ద డిస్టెన్స్ ఎంత? 30 km/h స్పీడ్తో వెళ్ళాడు. నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ద డిస్టెన్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 50 km/h. అయితే యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. యావరేజ్ స్పీడ్ ఫామ్ అయింది. ఇక్కడ డిస్టెన్స్ సేమ్గా ఉందా, డిఫరెంట్గా ఉందా? డిస్టెన్స్ అనేది డిఫరెంట్గా ఉంది. ఇక్కడ 1/3 ఉంది, ఇక్కడ 1/4 ఉంది, ఇక్కడ సంథింగ్ రిమైనింగ్ ఉంది. అంటే డిస్టెన్స్ సేమ్గా లేదు. డిస్టెన్స్ సేమ్గా లేనప్పుడు డైరెక్ట్ ఫామ్లో ఏమవుతుంది? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇక్కడ టోటల్ డిస్టెన్స్ మనకు తెలియనప్పుడు ఏమని తీసుకుంటారు? జనరల్గా ఎక్స్ తీసుకుంటారు. ఎక్స్ తీసుకుంటే ప్రాబ్లం అనేది ఏమవుతుంది? లెంగ్దీ అయిపోతుంది. ఎప్పుడైనా సరే మనం తీసుకునే వాళ్ళు డిస్టెన్స్ అనేది ఏదైనా తీసుకోండి, కానీ మనం ఫ్రాక్షన్ రాకుండా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరల్గా ఏం తీసుకోమని చెప్పాను? నేను ఎల్సిఎం తీసుకోమని చెప్పాను. స్పీడ్స్ యొక్క ఎల్సిఎం 25కు స్పీడ్స్ అని కాదు, మనం దేంతో అయితే డివైడ్ చేస్తున్నామో వాటి యొక్క ఎల్సిఎం తీసుకుంటే ఫ్రాక్షన్ రాదు. ఇక్కడ మనం టైం రావాలనుకోండి, మనం టైంని దేంతో డివైడ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ నాకు టైం రావాలనుకోండి, టైం ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడే కదా. అంటే డిస్టెన్స్ మనం దేంతో డివైడ్ చేస్తున్నాం? స్పీడ్తో డివైడ్ చేస్తున్నాం. అంటే స్పీడ్తో డివైడ్ చేసినప్పుడు మనం ఫ్రాక్షన్ రాకుండా ఉండాలంటే ఎల్సిఎం తీసుకోవాలి. చూడండి, 25 ఎల్సిఎం ఆఫ్ 25, 30, 50. 25కి 30కి 50కి ఎంత వస్తుంది మనకి? 150 అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ 150 అనేది ఈ 1/3 1/4 లేకపోతే ఎగ్జాక్ట్గా డివైడ్ అయిపోయేది. కానీ చెక్ చేయండి, మనం 1/3ని నేను 150తో డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్గా పోతుంది. కానీ 1/4ని నేను 150తో డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుందా? అంటే డివైడ్ అనేది అవ్వట్లేదు, పాయింట్స్లో వస్తుంది. అంటే 150 వద్దు. నెక్స్ట్ 150 యొక్క నెక్స్ట్ మల్టిపుల్ ఎంత? 300 తీసుకోండి. 300 తీసుకుంటే ఇక్కడ 300లో 150 పోతుందా? పోతుంది. కానీ మళ్ళీ మనకేమొస్తుంది? పాయింట్స్లో వస్తుంది. అంటే మనం ఏం తీసుకోవచ్చు? 600 తీసుకున్నాం. డిస్టెన్స్ అనేది మన అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే డిస్టెన్స్ తీసుకునే వాల్యూ ఫ్రాక్షన్ రాకుండా ఉంటే ప్రాబ్లం ఇంకా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ డిస్టెన్స్ ఎంత అనుకుందాం మనం? 600. అంటే టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకుందాం? 600. ఇప్పుడు చూడండి, 1/3 ఆఫ్ 600 అంటే డిస్టెన్స్ ఎంత అవుతుంది? 200 km అవుతుంది. నెక్స్ట్ 1/4 ఆఫ్ 600, ఇప్పుడు డిస్టెన్స్ ఎంత అవుతుంది? 150 అవుతుంది. టోటల్ డిస్టెన్స్లో 600 అయితే 250 ప్లస్ 150 అంటే 350 అయిపోయింది. ఇంకా రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంది? 250 km ఉంది. ఓకే, ఈ పాయింట్ క్లియర్ అయిందా? నెక్స్ట్ ఇప్పుడు మనకేం కావాలి? టోటల్ డిస్టెన్స్ వచ్చింది, టోటల్ టైం రావాలి. టైం ఎలా వస్తుంది? టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడే కదా. ఈ డిస్టెన్స్ని 200 km 25 km/h స్పీడ్తో వెళ్ళాడు. ఎన్ని అవర్స్ పట్టింది? 8 అవర్స్ పట్టింది. నెక్స్ట్ 150 km 30 km స్పీడ్తో వెళ్ళాడు. ఎంత టైం పట్టింది? 5 అవర్స్. ఈ 250 km 50 km స్పీడ్తో వెళ్ళాడు. ఎన్ని అవర్స్ పట్టింది? 5 అవర్స్. టోటల్ టైం కదా మనకు కావాల్సింది. 8 + 5 + 5 ఎన్ని అవర్స్? 18 అవర్స్. ఇప్పుడు చూడండి, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. 600 బై ఎంత వస్తుంది ఇక్కడ? 18. 6 ఎన్నిసార్లు పోతుందండి? 3 టైమ్స్ పోతుంది. ఇప్పుడు ఎంత ఉంది మనకి? 100/3 ఎన్నిసార్లు పోతుంది చూడండి. 3 3s 9, ఇంక రిమైనింగ్ 1 10, మళ్ళీ 3 3s 9, రిమైనింగ్ ఎంత ఉంది? 1/3 33 1/3 km/h. ఆప్షన్ బి. ఇక్కడ మనం తీసుకునే డిస్టెన్స్ అనేది జాగ్రత్తగా తీసుకోవాలి. ఫ్రాక్షన్ రాలేదు కాబట్టి మనం టక ప్రాబ్లం చేసేసాం.
ఇన్ కేసు మీరు 150 తీసుకున్నా సరే మనకు ఫ్రాక్షన్ వస్తుంది. ఇక్కడ మన మిక్స్డ్ ఫ్రాక్షన్ 1/3 1/4 లేకపోయినట్టయితే కరెక్ట్గా 150తో డివైడ్ అయ్యేది, ప్రాబ్లం ఇంకా ఈజీగా అయిపోయింది. అది ప్రీవియస్ క్వశ్చన్లో చూసాం, ప్రీవియస్ వీడియోలో చూసాము. ఇప్పుడు నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఏ మ్యాన్ కవర్స్ 3/7 ఆఫ్ ద డిస్టెన్స్ బై ట్రైన్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 50 km/h. ఇక్కడ 3/5 డిస్టెన్స్ని 3/7 డిస్టెన్స్ని 50 km/h స్పీడ్తో వెళ్ళాడు. నెక్స్ట్ 2/5 ఆఫ్ ద డిస్టెన్స్ 2/5 డిస్టెన్స్ని ఎలా వెళ్ళాడు? బై బస్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 35 km/h. ఎంత స్పీడ్తో వెళ్ళాడు? 35 km/h. అండ్ రిమైనింగ్ డిస్టెన్స్ మనకు తెలియదు. బై ఆటో ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 20 km/h. రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత స్పీడ్తో వెళ్ళాడు? 20 km స్పీడ్తో వెళ్ళాడు. అయితే ఏం కనుక్కోవాలి? ఫైండ్ ద యావరేజ్ స్పీడ్. సేమ్ అదే మోడల్, యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. డిస్టెన్స్ సేమ్గా లేదు కాబట్టి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్. టోటల్ డిస్టెన్స్ ఎలా వస్తుంది మనకి? ఎల్సిఎం ద్వారా వస్తుంది. 50కి 35కి 20కి ఎల్సిఎం అనేది ఎంత వస్తుంది మనకి? 50కి 35కి 20కి ఎల్సిఎం ఎంత వస్తుంది మనకి? 700 అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను టోటల్ డిస్టెన్స్ 700 అనుకున్నా. చూడండి, ఎక్కడ ఫ్రాక్షన్ లేకపోతే ఇదే తీసుకుందాం మనం. ఇన్ కేస్ ఫ్రాక్షన్ వచ్చింది అనుకో, 700 యొక్క నెక్స్ట్ మల్టిపుల్ ఎంత ఉంది? 1400 తీసుకుందాం. అప్పుడు ఫ్రాక్షన్ మన అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే ఫ్రాక్షన్ రాకుండా ఉండాలి. చూడండి, 3/7లో టోటల్ డిస్టెన్స్ 700 కదా. అప్పుడు ఎంత డిస్టెన్స్ అవుతుంది? 100 టైమ్స్ పోతే 300 km అవుతుంది. నెక్స్ట్ 2/5 ఆఫ్ 700 km. ఇది ఎన్నిసార్లు పోతుంది? 140 టైమ్స్ పోతుంది. 142 ఎంత అవుతుంది? 280 అవుతుంది. రిమైనింగ్ డిస్టెన్స్ కదా. ఇప్పుడు 300 + 280 ఎంత డిస్టెన్స్ అయింది? 580 అయింది. 700లో నుంచి 580 పోతే రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంది? 120 km. మనకి ఎక్కడ ఫ్రాక్షన్ రాలేదు కదా. అంటే మనం తీసుకున్న టోటల్ డిస్టెన్స్ 700 అనేది మనకి ఈజీగా ప్రాబ్లమ్ చేసేయచ్చు. నెక్స్ట్ మనకేం కావాలి? టోటల్ టైం కావాలి. టోటల్ టైం ఎలా వస్తుంది మనకి? టైం డిస్టెన్స్ బై స్పీడే కదా. మీకు అర్థం కావడం కోసం స్టెప్ బై స్టెప్ రాస్తున్నాను, లేకపోతే ఇక్కడే చేయొచ్చు మీరు. చూడండి, ఈ 300 km 15 km/h స్పీడ్తో వెళ్ళాడు. ఎంత టైం పట్టింది? 6 hours. ఈ 280 km 35 km/h స్పీడ్తో వెళ్ళాడు. ఎన్నిసార్లు పోతుంది చూడండి? 7 5 జా 740 జా 5 ఎన్నిసార్లు పోతుంది? 8 టైమ్స్, అంటే 8 hours. నెక్స్ట్ 120 km ఎంత స్పీడ్తో వెళ్ళాడు? 20 km/h స్పీడ్తో వెళ్ళాడు. ఎన్ని అవర్స్? 6 hours. టోటల్ ఎన్ని అవర్స్ పట్టింది మనకి? 6 + 8 + 6 = 20 hours పడుతుంది. మన దగ్గర టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది? 700. యావరేజ్ స్పీడ్ = టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత? 700. టోటల్ టైం ఎంత వచ్చింది మనకి? 20 hours. ఈ 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 270లో ఎన్నిసార్లు పోతుంది? 35 టైమ్స్ పోతుంది. సో ఆన్సర్ ఈజ్ 35 km/h. ఓకే, ప్రాబ్లం అనేది ఈ స్టెప్ కూడా అవసరం లేదు మనకి. ఇక్కడ మీకు అర్థం కావడం కోసం చెప్పాను, మీరు డైరెక్ట్ ఇక్కడే చేయొచ్చు. 300లో 50 ఎన్నిసార్లు పోతుంది? 6 times అంటే 6 hours. 280లో 35 ఎన్నిసార్లు పోతుంది? 4 times కాబట్టి 4 hours. 120/20 ఎన్నిసార్లు పోతుంది? 6 times. టోటల్ 6 + 8 + 6 ఎంత వచ్చింది? 20 hours. మీరు డైరెక్ట్గా రాసేయచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. A man covers 60% of the distance by bus at a speed of 40 km/h and next 30% of the distance by auto at 20 km/h. Remaining distance by cycle at a speed of 10 km/h. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? 60% డిస్టెన్స్ కదా. యావరేజ్ ఇక్కడ డిస్టెన్స్ అనేది సేమ్గా ఉందా? సేమ్గా లేదు. డిస్టెన్స్ సేమ్గా లేనప్పుడు యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏమవుతుంది? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. నెక్స్ట్ ఇక్కడ ఏ మ్యాన్ కవర్ 60% ఆఫ్ ద డిస్టెన్స్ అన్నాడు. ఎంత స్పీడ్తో వెళ్ళాడు? 40 km/h స్పీడ్తో వెళ్ళాడు. ఎంత డిస్టెన్స్? 60%. నెక్స్ట్ 30% డిస్టెన్స్ని ఎంత స్పీడ్తో వెళ్ళాడు? 20 km/h స్పీడ్తో వెళ్ళాడు. రిమైనింగ్ డిస్టెన్స్ ఇంకా టోటల్ 100 అనుకుంటే రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంది? 10% కదా. ఎంత స్పీడ్తో వెళ్ళినట్టు? 10 km/h స్పీడ్తో వెళ్ళినట్టు. ఓకే, మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, మనకి రేషియో అడిగితే కంపారిజన్ రేషియోలో ఉంటే మనకు తెలియని వాళ్ళు ఎంత తీసుకుంటారు? 1 తీసుకుంటారు. కంపారిజన్ అనేది పర్సంటేజ్ అయితే మనకు తెలియని వాళ్ళు ఎంత తీసుకుంటారు? టోటల్ 100% తీసుకుంటారు. కంపారిజన్ ఫ్రాక్షన్లో ఉంటే
మనకు తెలియని వాళ్ళు ఏం తీసుకోవాలి, డినామినేటర్లో ఏదైతే ఉందో అది తీసుకోవాలి. ఇది మనకు అర్థమెటిక్లో అన్ని చోట్ల యూజ్ అవుతుంది. రేషియో అయితే కంపారిజన్ 1 తీసుకోవాలి, పర్సంటేజ్ అయితే కంపారిజన్ 100% తీసుకోవాలి. అదే ఫ్రాక్షన్ అయితే డినామినేటర్లో ఏదైతే ఉందో అది తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను టోటల్ డిస్టెన్స్, ఇది పర్సంటేజ్ కాబట్టి టోటల్ డిస్టెన్స్ అనేది ఎంత తీసుకుందాం, మనం 100 తీసుకుందాం. ఇప్పుడు 60%, 100లో 60% ఎంత, 60 కిలోమీటర్స్. నెక్స్ట్ 100లో 30% ఎంత, 30 కిలోమీటర్స్. 100లో 10% ఎంత, 10 కిలోమీటర్స్. టోటల్ డిస్టెన్స్ వచ్చింది. నెక్స్ట్ మనకి ఏం కావాలి, టోటల్ టైం కావాలి. టైం ఎలా వస్తుంది మనకి, డిస్టెన్స్ బై స్పీడే కదా. 60/40 ఎన్నిసార్లు పోతుంది ఇది, 22 23 అంటే ఎంత వచ్చింది మనకి, 1.5 అవర్స్. నెక్స్ట్ 30 కిలోమీటర్స్ని 20 km/h, 30/20 అప్పుడు ఎంత వచ్చింది మనకి, ఇది 1.5 అవర్స్. ఈ 10 కిలోమీటర్స్ని 10 km/h వెళ్తే ఎన్ని అవర్స్ పట్టింది, 1 అవర్స్ పట్టింది. టోటల్ ఎన్ని అవర్స్ అండి, 1.5 + 1.5 + 1 = 4 అవర్స్ టైం పట్టింది. ఓకే, టోటల్ అవర్స్ ఎంత వచ్చింది మనకి, 4 అవర్స్. యావరేజ్ స్పీడ్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఏమో 100 తీసుకున్నాము, టోటల్ ఎన్ని అవర్స్, 4 అవర్స్. ఎన్నిసార్లు పోతుంది ఇది, 25 టైమ్స్ పోతుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ 25 km/h. ఇక్కడ మీరు ఒక పాయింట్ చెప్పొచ్చు, సార్ ఇక్కడ మీరు ఇందాక చెప్పినట్టు మనం 40కి 20కి 10కి ఎల్సిఎం తీసుకొని చేసే ప్రాబ్లం ఇంకా చేయొచ్చు అని మీరు చెప్పారు కదా, అలా చేయొచ్చు కదా అంటే, ఇలా చేస్తే ఏమవుతుంది, ప్రాబ్లం ఇంకా లెందీ అవుతుంది. ఎప్పుడైనా సరే మనకి ప్రాబ్లం చేసేటప్పుడు ఒకే అప్రోచ్ ఏమీ ఉండదు, డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి. ఆ అప్రోచింగ్ అనేది మీకు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఏ మోడల్లో క్వశ్చన్ ఎలా చేయాలనేది మీకు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, వితౌట్ స్టాపేజ్ ద స్పీడ్ ఆఫ్ ఏ కార్ ఈజ్ 48 km/h and due to stoppage average speed of the journey is reduced to 42 km/h. How many minutes per hour does the car stop? ఇక్కడ చూడండి, మనకి ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఉంటాయి, మామూలు జనరల్ ట్రైన్లు ఉంటాయి. ఎక్స్ప్రెస్ ట్రైన్ ఏమవుతుంది, మనకి ఎక్కడ ఆగకుండా వెళ్తాయి కాబట్టి దాని స్పీడ్ పెరుగుతుంది. అది జనరల్ ట్రైన్స్ అంటే ఏమవుతుంది, ఆగుతూ వెళ్తాయి, దాని యొక్క యావరేజ్ స్పీడ్ అనేది తగ్గుతూ ఉంటుంది. క్వశ్చన్ అదే అడిగింది. స్టార్టింగ్ ఆగకుండా వెళ్తేనేమో 48 km స్పీడ్తో వెళ్తుందంట, ఆగుతూ వెళ్తే స్పీడ్ తగ్గి ఎంతకైందంట, 42 km/h స్పీడ్ అయింది. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనం డీటెయిల్గా చెప్పుకుంటే చాలా లెంగ్తీ అవుతుంది. డైరెక్ట్గా షార్ట్కట్ తీసుకుంటే డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ బై ఇనీషియల్ స్పీడ్ ఇంటూ 60. ఈ 60 ఎందుకు రాస్తున్నాం మనం, చూడండి క్వశ్చన్ అడిగాడు హౌ మెనీ మినిట్స్ కదా, ఇక్కడ డిఫరెన్స్ స్పీడ్ ఎందులో ఉంది, అవర్స్లో ఉంది. మనకు వచ్చేది కూడా అవర్స్లో వస్తుంది, కానీ మినిట్స్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి బై 60 రాసాం. ఇలాంటి క్వశ్చన్ స్టాపేజ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ మీరు ఏం చేస్తారు, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. ఎక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేయాలో నేను అక్కడ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవసరం లేనప్పుడు దాన్ని స్కిప్ చేద్దాం మనం. చూడండి, డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్ బై ఇనిషియల్ స్పీడ్ ఇంటూ 60. డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ ఎంత ఉంది, 6 km/h ఉంది. ఇనిషియల్ స్పీడ్ ఎంత ఉంది, 48 బై 60. 6 ఎన్నిసార్లు పోతుంది, 6 8 48, 4 2 4 15 ఎన్నిసార్లు పోతుంది, ఇది 15/2 అంటే 7 1/2 మినిట్స్ పడుతుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఈ క్వశ్చన్స్ అనేవి ఇలా స్టాపేజ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా ఈ ఫార్ములా యూజ్ చేయండి, డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ బై ఇనిషియల్ స్పీడ్ ఇంటూ 60. నెక్స్ట్ ఇదే మోడల్ క్వశ్చన్ చూడండి, వితౌట్ స్టాపేజ్. ఇలాంటి క్వశ్చన్ అంటే డైరెక్ట్ మీరు చేయాల్సింది ఏం లేదు. ఇనిషియల్ స్పీడ్ ఎంత ఉంది, 40 km/h. ఆగకుండా వెళ్తే, ఆగుతూ వెళ్తే దాని స్పీడ్ ఎంత ఉంది, 30 km/h. డైరెక్ట్ షార్ట్ కట్ ఏం చెప్పాను నేను, డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ బై ఇనీషియల్ స్పీడ్ ఇంటూ 60. ఈ 60 ఎందుకు రాసాం మనం, మినిట్స్లో కన్వర్ట్ చేయడానికి. చెప్పండి, డిఫరెన్స్ ఎంత ఉంది 10, ఇనిషియల్ స్పీడ్ ఎంత ఉంది 40 ఇంటూ 60. 10 ఎన్నిసార్లు పోతుంది, 4 టైమ్స్. 4 ఎన్నిసార్లు పోతుంది, 15 టైమ్స్. సో అవర్ ఆన్సర్ ఈజ్ 15 minutes. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, వితౌట్ స్టాపేజ్. ఇంకా వితౌట్ స్టాపేజ్ అంటే ఇంకా మనం క్వశ్చన్ కూడా చదవక్కర్లా. ఏ ట్రైన్ ట్రావెల్స్
సర్టన్ డిస్టెన్స్ విత్ ఇన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 68 కిలోమీటర్ పర్ స్టాపేజ్ ఏమి లేకుండా వెళ్తుంది. దాని యొక్క స్పీడ్ ఎంత ఉంది? 68 కిలోమీటర్ పర్ అవర్. విత్ స్టాపేజ్ ఇట్ కవర్స్ ద సేమ్ డిస్టెన్స్ విత్ ఇన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 56 కిలోమీటర్ పర్ అవర్. ఆగకుండా వెళ్తేనేమో 63 కిలోమీటర్ పర్ అవర్ ఉంది, ఆగుతూ వెళ్తేనేమో 56 కిలోమీటర్ పర్ అవర్ ఉంది. ఇక్కడ డైరెక్ట్ స్పీడ్ యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది? మనకి 7 ఉంది. ఇనిషియల్ స్పీడ్ ఎంత ఉంది? 63 ఇంటూ 60. 7 ఎన్నిసార్లు పోతుంది? 7 9 జా 63, 3 3 జా 3 20 జా అంటే 20/3 ఎన్నిసార్లు పోతుంది? 6 2/3 మినిట్స్. 6 2/3 మినిట్స్ ఉందా? లేదు. అతను 6 సెకండ్స్లో కూడా కన్వర్ట్ చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? 6 మినిట్స్ ఓకే. ఈ 2/3ని మనం ఏం చేయాలి? మినిట్స్లో సెకండ్స్లో కన్వర్ట్ చేయాలి. 2/3 మినిట్స్ని సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే మళ్ళీ ఇంటూ 60. 3 ఎన్నిసార్లు పోతుంది? 20 టైమ్స్. 22 ఎంత? 40 అంటే 6 మినిట్స్ 40 సెకండ్. సో అవర్ ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ ట్రైన్ ఈజ్ రన్నింగ్ ఎట్ అన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 80 కిలోమీటర్ పర్ అవర్, స్టాపింగ్ ఫర్ 3 minutes after every 60 kilometers distance. How much time taken by train to cover 480 kilometers distance? ఈ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత ఉంది? 80 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ ఉంది. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి? 480 కిలోమీటర్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. అయితే ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడు? ప్రతి 60 కిలోమీటర్స్కి ఎన్ని మినిట్స్ ఆగుతున్నాడు? 3 minutes ఆగుతున్నాడు. అయితే టోటల్ టైం ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. టైంకి ఫార్ములా ఏంటిది? డిస్టెన్స్ బై స్పీడే కదా. చూద్దాం. అసలు ఫస్ట్ ఇది పాయింట్ మీరు స్కిప్ చేయండి. అసలు ఆగకుండా వెళ్తే ఎంత టైం పడుతుంది? ఆగకుండా ఎంత డిస్టెన్స్ ఎంత ఉంది? 480. ఎంత స్పీడ్ ఉంది? 80. ఎన్ని అవర్స్ పట్టింది? 6 hours. ఇప్పుడు ఈ పాయింట్ లేనప్పుడు డైరెక్ట్గా మనం ఎక్కడ ఆగకుండా వెళ్తే ఎన్ని అవర్స్ పట్టింది? 6 hours పట్టింది. బట్ మనం ఆగుతూ వెళ్ళాం కదా. ఎలా ఆగుతూ వెళ్ళారు అంటే ఇక్కడ మనం ఎన్ని స్టాప్స్ ఉన్నాయో మనకు తెలియాలి. స్టాప్స్ తెలియాలి. ఆ స్టాప్స్ ఎలా తెలుస్తుంది చూడండి. ప్రతి 60 కిలోమీటర్స్కి 3 minutes ఆగింది. టోటల్ ఎన్ని స్టాప్స్ ఆగినాయి? టోటల్ ఎంత డిస్టెన్స్ ఉంది? 480 డిస్టెన్స్ ఉంది. టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది? 480 ఉంది. ప్రతి 60 minutesకి ఆగుతుంది. అంటే మనకి టోటల్గా ఏమొస్తుంది? ఎన్ని స్టాప్స్ దగ్గర ఆగింది మనకు వస్తుంది. 0 0 క్యాన్సిల్ అవుతుంది. ఎంత అవుతుంది? 8 స్టాప్స్ అనమాట. ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్తున్నాను. ఇక్కడ చూడండి. 1 2 3 4 5 6 7 8th స్టాప్ దగ్గర మనం డైరెక్ట్గా ఫైనల్గా ఏమవుతుంది? మన డెస్టినేషన్ మనం రీచ్ అయిపోతున్నాం. ఈ పాయింట్ అర్థం చేసుకోండి. 8th స్టాప్ దగ్గర మన డెస్టినేషన్ మనం రీచ్ అవుతున్నాం. అంటే మనం ఇక్కడ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? టోటల్ 8 స్టాప్లో నుంచి ఒక స్టాప్ని తీసేయాలి. ఎందుకు? లాస్ట్ వెళ్ళిన తర్వాత మనం రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి. అంటే టోటల్గా మనం ఎన్ని చోట్ల రెస్ట్ తీసుకుంటున్నాం? 7 స్టాప్స్ దగ్గర. ఒక్కో స్టాప్కి ఎన్ని మినిట్స్? 7 into 3 ఎన్ని మినిట్స్? 21 minutes. టోటల్ టైం ఎంత పడుతుంది? 6 + 21 minutes. సో అవర్ ఆన్సర్ ఈజ్ 6 hours 21 minutes పడుతుంది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగానండి. టోటల్ ఫస్ట్ పాయింట్ మనం ఏం చేయాలి? ఎక్కడ ఆగకుండా వెళ్తే ఎంత టైం పడుతుంది? ఎంత డిస్టెన్స్? 480 కిలోమీటర్స్ని 80 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళాడు. ఎన్ని అవర్స్ పట్టింది? 6 hours పట్టింది ఎక్కడ ఆగకుండా వెళ్తే. బట్ ఇక్కడ మళ్ళీ ఆగుతూ వెళ్ళాడు కదా, ఆగాడు. ఎంత? ప్రతి స్టాప్కి 3 minutes రెస్ట్ తీసుకున్నాడు. టోటల్గా ఎన్ని స్టాప్స్ మనం కనుక్కోవాలి. ఎన్ని స్టాప్స్? టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది? 480 డిస్టెన్స్ ఉంది. ఎన్ని కిలోమీటర్స్ ఆగుతున్నాడు? 60 kilometers ఆగుతున్నాడు. దీంతో మనకి ఏమొచ్చింది? 8 స్టాప్స్ వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చెప్పాను? లాస్ట్ స్టాప్స్ దగ్గర మనం రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి 8 - 1 అంటే టోటల్ ఎన్ని స్టాప్స్? 7 స్టాప్స్. ఈచ్ స్టాప్కి 3 minutes అయితే 7 స్టాప్స్కి ఎంత? 7 into 3 దట్ మీన్స్ 21 minutes. సో అవర్ ఆన్సర్ ఈజ్ 6 + 21 minutes. 6 hours 21 minutes ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నేను క్లియర్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇలాంటి మోడల్స్ చూద్దాం. చూడండి. ఏ బాయ్ రన్నింగ్ ఎట్ ఎన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 12 km/h, స్టాపింగ్ ఫర్ 12 minutes ఆఫ్టర్ ఎవ్రీ 1 kilometer. అంటే 1 kilometerకి 12 kilometer జర్నీ తర్వాత 12 minutes రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే హౌ మచ్ టైమ్ డస్ ఏ బాయ్ టేక్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 36 km డిస్టెన్స్. మనకు టైం కావాలి. టైంకి ఫార్ములా అయింది డిస్టెన్స్ బై స్పీడ్. అసలు ఎక్కడ ఆగకుండా వెళ్తే ఎంత టైం పడుతుందో చూడండి.
డిస్టెన్స్ ఎంత ఉంది 36 కిలోమీటర్. ఎంత స్పీడ్తో వెళ్ళాడు 12 km/h. ఎంత టైం పడుతుంది 3 hours. ఈ 3 hours అయింది ఎక్కడ ఆగకుండా వెళ్తే. ఇప్పుడు ఆగుతూ వెళ్ళాడు కదా, అంటే మనకేం కావాలి, ఎన్ని స్టాప్స్ మనకు తెలియాలి. టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది 36. ఎంత కిలోమీటర్కి స్టాప్ అవుతున్నాడు ఫర్ ఎవ్రీ 1 kilometer. అంటే టోటల్ మన ఎన్ని స్టాప్స్ వస్తాయి 36 స్టాప్స్ వస్తాయి. 36 స్టాప్ నుంచి ఒక స్టాప్ తీసేయాలి. ఎందుకు తీసేయాలి, ఫైనల్ స్టాప్లో మన డెస్టినేషన్ రీచ్ అవుతున్నాం కాబట్టి. అండ్ టోటల్ ఎన్ని స్టాప్స్ 35 స్టాప్స్. ఎన్ని మినిట్స్ ప్రతి స్టాప్కి 12 minutes. టోటల్ ఎన్ని మినిట్స్ పడుతుంది 12 5 60, 12 3 36, ఒక 6 ఎంత 420 minutes పడుతుంది. 420 minutes. అప్పుడు మన టోటల్ టైం ఎంత పడుతుంది, టోటల్ టైం 3 hours ప్లస్ ఈ చూడండి 420 అనేది అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయొచ్చు, by 60 చేయొచ్చు కదా. ఈ 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఎన్నిసార్లు పోతుంది 7 hours. టోటల్ ఎంత 7 hours. టోటల్ ఎన్ని మినిట్స్ వచ్చింది మనకి 10 hours ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బై వాకింగ్ 3/4 of his usual speed, a man reaches his office by 20 minutes later than his usual time. The usual time taken by him to reach his office. ఓకే, చూడండి అతను యాక్చువల్గా ఎలా వెళ్తున్నాడు అంట 3/4 of the యూజువల్ స్పీడ్లో వెళ్తున్నాడు. చూడండి యూజువల్ స్పీడ్ ఎంతో మనకు తెలుసా. స్పీడ్ని దేంతో కంపారిజన్ చేస్తున్నాడు, యూజువల్ స్పీడ్తో కంపారిజన్ చేస్తాడు. ఇక్కడ యూజువల్ స్పీడ్ ఉంది, ప్రజెంట్ స్పీడ్ ఉంది. ఇక్కడ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు మేము ఏం చెప్పాను, కంపారిజన్ దేంతో అయితే చేస్తున్నారో దాని ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు డినామినేటర్ ఏదైతే ఉందో అది తీసుకోమని చెప్పాను. 3/4 of the యూజువల్ స్పీడ్. యూజువల్ స్పీడ్ మనకు తెలియదు కాబట్టి ఏం తీసుకుంటున్నారు, డినామినేటర్లో ఏముంది 4, యూజువల్ స్పీడ్ తీసుకున్నారు. అప్పుడు ప్రజెంట్ స్పీడ్ ఎంత అవుతుంది, యూజువల్ స్పీడ్లో 4/5 కదా, యూజువల్ స్పీడ్ ఎంత ఉంది 4, 3/4 ఎంత అవుతుంది 3 అవుతుంది. మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఇదేం రేషియో, ఇది స్పీడ్ రేషియో కదా. నెక్స్ట్ ఇప్పుడు 20 minutes లేట్ అయిందంట, 20 minutes ఎక్కువ పట్టింది. ఇప్పుడు మినిట్స్ అన్న టైం కదా, టైం రేషియో ఏమవుతుంది, డిస్టెన్స్ సేమ్గా ఉన్నప్పుడు స్పీడ్కి టైంకి రేషియో ఏంది ఇన్వర్స్ రేషియో, అంటే రివర్స్ అవుతుంది కదా, 3:4 అవుతుంది. ఇక్కడ రేషియోలో ఎంత లేట్ వెళ్ళాడు 1 minute లేట్ వెళ్ళాడు, 1 part. ప్రాబ్లం ఎంత 20 minutes. 20 minutes అయితే ఏం కనుక్కోవాలి, ద యూజువల్ టైం. ఇదే కదా యూజువల్ ఇది స్పీడ్, ఇది ఎంత టైం. ఇది 1 part 20 అయితే 3 parts ఎంత అవుతుంది 60 minutes. దట్ మీన్స్ 1 hour 60 minutes. అవర్ ఆప్షన్ బి. దీన్ని మనం డైరెక్ట్గా షార్ట్ కట్లు కూడా చూడండి. 3/4 of యూజువల్ స్పీడ్లో వెళ్ళడం వల్ల ఎంత టైం పట్టిందంట 20 minutes లేట్ వెళ్ళింది. మీరు పైన న్యూమినేటర్ ఉన్న వాల్యూ మల్టిప్లై చేయండి, 3 × 20. ఈ ఫ్రాక్షన్ యొక్క డిఫరెన్స్ తీసుకోండి, 3కి 4కి డిఫరెన్స్ ఎంత 1, దాంతో డివైడ్ చేయండి. ఎంత వచ్చి మనం డైరెక్ట్గా 60 minutes. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ 4/5 of యూజువల్ స్పీడ్ వెళ్ళడం వల్ల 10 minutes లేట్ అయ్యాడు. ఎంత యూజువల్ టైం ఎంతో కనుక్కోవాలి, న్యూమినేటర్లో వాల్యూ మల్టిప్లై చేయండి, 4 × 10. ఫ్రాక్షన్లో డిఫరెన్స్ తీసుకోండి, 4కి 5 డిఫరెన్స్ ఎంత 1. సో అవర్ ఆన్సర్ ఈజ్ 40 minutes. ఇలా కూడా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి. మళ్ళీ వాకింగ్ 6/7 of the యూజువల్ స్పీడు ప్రజెంట్ స్పీడ్. యూజువల్ స్పీడ్ ఎంత అనుకుంటారు, ఫ్రాక్షన్ కాబట్టి డినామినేటర్ ఏదైతే ఉందో అది తీసుకోవాలి. యూజువల్ స్పీడ్ ఎంత 7 అవుతుంది. అప్పుడు ప్రజెంట్ స్పీడ్ ఎంత అవుతుంది 6 కదా. స్పీడ్ రేషియో 7:6 అయితే టైం రేషియో ఏమవుతుంది 6:7. 7 వెళ్ళాల్సిందే 6లో వెళ్ళాడు, కంపల్సరీగా ఏమవుతుంది లేట్గానే వెళ్తాడు. ఎంత లేట్ అయింది 12 minutes లేట్. ప్రాబ్లం టైం ఎంత లేట్ అయింది 1 part. 1 part అనేది 12 అయితే ఏం కనుక్కోవాలి యూజువల్ టైం. ఇది యూజువల్ స్పీడ్, ఇది యూజువల్ టైం. అప్పుడు 6 parts ఎంత అవుతుంది 72 minutes అవుతుంది. డైరెక్ట్ షార్ట్ కట్ చేస్తే 6/7 స్పీడ్తో వెళ్తే ఎంత లేట్ అయింది 12 minutes లేట్ అయింది. డైరెక్ట్గా న్యూమినేటర్ వాల్యూ మల్టిప్లై చేయండి, 6 × 12 బై వీటి యొక్క ఫ్రాక్షన్ యొక్క డిఫరెన్స్ తీసుకోండి 1. 12 6 ఎంత 72 minutes ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ట్రైనింగ్ రన్నింగ్ at 7/11 of its own speed reached a place in 22 hours. చూడండి మనం షార్ట్ కట్ అప్లై చేసి ఇదే ప్రాబ్లం. క్వశ్చన్ ఇక్కడ కొంచెం మార్చాడు, డైరెక్ట్ షార్ట్ కట్ అప్లై చేశారనుకోండి రాదు. హౌ మచ్ టైమ్ కుడ్ బి సేవ్డ్ ఇఫ్ ద ట్రైన్ వుడ్ రన్
ఎట్ ఇట్స్ ఓన్ స్పీడ్. ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగాడు, ఎంత టైం సేవ్ చేసాడో అడిగాడు. ప్రీవియస్ క్వశ్చన్ ఏమి అడిగాడు, ఎంత టైం పట్టిందో అడిగాడు. మనం షార్ట్ కట్స్ అనేవి అప్లై చేసేటప్పుడు ఆ పర్టికులర్ క్వశ్చన్ మాత్రమే అప్లై అవుతుంది. ఫస్ట్ మీరు జనరల్ ప్రొసీజర్ నేర్చుకోండి, దాని తర్వాత షార్ట్ కట్ నేర్చుకోండి. ప్రొసీజర్ ప్రకారం చేసిన ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి, ట్రైనింగ్ రన్నింగ్ ఎట్ 7/11 ఆఫ్ ఓన్ స్పీడ్. ఇప్పుడు ఓన్ స్పీడ్ ఎంత, 7/11 అంటే ఎంత తీసుకుంటారు, 11 కదా. అప్పుడు ప్రజెంట్ స్పీడ్ ఎంత అవుతుంది, 7 అవుతుంది. ఇది స్పీడ్ రేషియో. టైం రేషియో ఏమవుతుంది, 7:11 అవుతుంది. ఇప్పుడు చూడండి క్వశ్చన్ జాగ్రత్తగా కొంచెం ట్విస్ట్ చేశాడు. ఏ ట్రైన్ రన్నింగ్ 7/11 ఆఫ్ హిజ్ ఓన్ స్పీడ్. 7 స్పీడ్ తెలియనప్పుడు ఎంత టైం పట్టిందంట, 22 అవర్స్ పట్టిందంట. 7 స్పీడ్ ఇది కదా, 7 స్పీడ్. అప్పుడు టైం కూడా ఎంత అవుతుంది, 7 స్పీడ్ అయినప్పుడు 11 పార్ట్సే కదా, 11 పార్ట్స్ పడుతుంది. ప్రాబ్లం ఎంత ఉంది, 22 అవర్స్. 11 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 22 అవర్స్. అయితే ఇక్కడ ఏమడిగాడు, హౌ మచ్ టైం కుడ్ హీ సేవ్డ్. యాక్చువల్గా 7 ఎంత ఉంది, 7 పార్ట్స్ ఉంది. ఇక్కడ ఎంత ఉంది, 11 పార్ట్స్. టోటల్గా ఎంత టైం సేవ్ చేశాడు, 4 పార్ట్సే కదా. 4 పార్ట్స్ ఆయనకి ఎంత టైం పడుతుంది, 11 ఎన్నిసార్లు పోతుంది, 2 టైమ్స్. క్రాస్కుంటే ఏం చేయొచ్చు, మల్టిప్లై చేయొచ్చు. 4 × 2 ఈజ్ ఈక్వల్ ఎంత, 8 అవర్స్. ప్రీవియస్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ రీచ్ అయిన తర్వాత టైం ఇచ్చాడు, అందుకే చెప్తున్నాను ఫస్ట్ ప్రొసీజర్ నేర్చుకోండి, దాని తర్వాత షార్ట్ కట్ నేర్చుకోండి. షార్ట్ కట్ అనేది ఆ క్వశ్చన్ పర్టికులర్ క్వశ్చన్ మాత్రమే అప్లై అవుతుంది. ఏమాత్రం కొంచెం క్వశ్చన్ మిస్ చేశాడా ప్రాబ్లం అవుతుంది. 11 స్పీడ్లో 20 అవర్స్ పట్టింది, 4 పార్ట్స్కి ఎంత పడుతుంది మనకి, 8 అవర్స్ అనేది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ మ్యాన్ రీచెస్ సర్టెన్ ప్లేస్ ఇన్ 30 అవర్స్. ఎంత టైం పట్టింది, 30 అవర్స్. ఇఫ్ హీ రెడ్యూస్ ఈ స్పీడ్ బై 1/15, స్పీడ్ని 1/15 తగ్గించాడు. హీ గోస్ 10 కిలోమీటర్స్ లెస్ ఇన్ దట్ టైమ్. ఇక్కడ స్పీడ్ తగ్గడం వల్ల డిస్టెన్స్ కూడా ఏమైందంట, 10 కిలోమీటర్స్ తక్కువ పట్టిందంట. అయితే ఫైండ్ ద స్పీడ్ పర్ అవర్. క్వశ్చన్ చూడండి చాలా డిఫరెంట్గా ఇచ్చాడు. ఈ క్వశ్చన్ చూడంగానే ఇదేదో ఫ్రాక్షన్లో ఉంది, గందరగోళంగా ఉంది, ఆ క్వశ్చన్ మనం చేయలేమనుకుంటారు. లాజిక్ పాయింట్ తెలిస్తే ప్రాబ్లం చాలా ఈజీ అనమాట. చూడండి, ఫస్ట్ మ్యాన్ రీచెస్ సర్టెన్ ప్లేస్ ఇన్ 30 అవర్స్. ఎంత టైం పట్టింది, 30 అవర్స్ పట్టింది. నెక్స్ట్ ఇఫ్ ఈ రెడ్యూస్ ఈ స్పీడ్ బై 1/15, అంటే స్టార్టింగ్ స్పీడ్ మనకు తెలుసా, తెలీదు. 1/15 అన్నాడు కదా, స్టార్టింగ్ స్పీడ్ మనకు తెలియదు. ఎంత అనుకుంటారో, డినామినేటర్ ఏదైతే ఉందో అది తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి, 15 స్టార్టింగ్ స్పీడ్. ఎంత తగ్గింది, 1/15 తగ్గిందంట. 15లో నుంచి 1/5 ఎంత, 1 తగ్గింది. 15 నుంచి 1 తగ్గితే ఎంత అవుతుంది, 14 అవుతుంది. మరి డైరెక్ట్గా మొత్తం ఈ స్టెప్ కూడా రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఒరిజినల్ స్పీడ్, స్టార్టింగ్ ఒరిజినల్ స్పీడ్ మనకు తెలియదు, ఇది న్యూ స్పీడ్. ఒరిజినల్ స్పీడ్ ఏమనుకుంటారు, డినామినేటర్ ఏదైతే ఉందో అది తీసుకోవాలి. నెక్స్ట్ రెడ్యూస్ 1/15 కదా, 1 తగ్గింది. 15 నుంచి 1 తగ్గితే ఎంత, 14. ఇదేంటిది, ఇది స్పీడ్ రేషియో. నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ చూడండి, ఈ గోస్ 10 కిలోమీటర్స్ లెస్. స్పీడ్ తగ్గించడం వల్ల డిస్టెన్స్ కూడా తగ్గించాడు. ఎంత లెస్, 10 కిలోమీటర్ లెస్. ఫైండ్ ద స్పీడ్ పర్ అవర్. ఏం కనుక్కోవాలంట, స్పీడ్ కనుక్కోవాలి. స్పీడ్ రావాలంటే మనకి ఏం కావాలి, డిస్టెన్స్ బై టైము. చూడండి, టైం అతను ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 30 అవర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ మనకి ఏం కావాలి, డిస్టెన్స్ కనుక్కోవాలి. ఇక్కడ ఒక పాయింట్ చూడండి, ఇక్కడ టైం అనేది కాన్స్టెంట్. టైం అనేది కాన్స్టెంట్. ప్రీవియస్ క్లాస్లో మీకు చెప్పాను, టైం అనేది సేమ్గా ఉంటే డిస్టెన్స్కి స్పీడ్కి ఏ రేషియోలో ఉంటుంది, డైరెక్ట్ ప్రపోర్షనల్లో ఉంటుంది. స్పీడ్ రేషియో ఏదైతే ఉందో డిస్టెన్స్ రేషియో కూడా అదే అవుతుంది. అంటే టైం సేమ్ కాబట్టి ఇప్పుడు డిస్టెన్స్ రేషియో కూడా ఏమవుతుంది, 15:14 అవుతుంది. ఓకే, ఇప్పుడు రేషియోలో డిస్టెన్స్ ఎంత తగ్గింది, 1 పార్ట్ తగ్గింది. ప్రాబ్లం ఎంత తగ్గింది, హీ గోస్ 10 కిలోమీటర్స్ లెస్ కదా, 10 కిలోమీటర్స్ అనేది తగ్గింది. ఇప్పుడు మనకేం కావాలి, డిస్టెన్స్ కావాలి కదా. ఒరిజినల్ డిస్టెన్స్ ఎంత ఉంది, 15 పార్ట్స్. 15 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది, 150 కిలోమీటర్స్. చూడండి, మనకు డిస్టెన్స్ వచ్చింది, టైం వచ్చింది, స్పీడ్ కనుక్కోవచ్చు కదా. ఇప్పుడు డిస్టెన్స్ ఎంత వచ్చింది మనకి, 150 వచ్చింది. ఈ 150/30 ఎన్ని అవర్స్, 5 అవర్స్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, డైరెక్ట్గా రాయండి. ఈ మొత్తం ప్రొసీజర్ మొత్తం ఏం చేయాల్సిన అవసరం లేదు. 1/15 ఆఫ్ ది
రెడ్యూస్ 1/15 స్పీడ్ అన్నాడు కదా, ఒరిజినల్ స్పీడ్ 15 అనుకుంటాడు, 1 తగ్గింది కాబట్టి 14 అయింది. ఇది స్పీడ్ రేషియో. ఇక్కడ టైం అనేది సేమ్ కాబట్టి స్పీడ్ రేషియో ఏదైతే అయిందో డిస్టెన్స్ కూడా అదే. డిస్టెన్స్ రేషియో కూడా ఎంత, 15:14. డిస్టెన్స్ ఎంత తగ్గింది, 1 పార్ట్ తగ్గింది. ప్రాబ్లం ఎంత తగ్గింది, 10 కిలోమీటర్స్ తగ్గింది. ఒరిజినల్ డిస్టెన్స్ ఎంత, 15 కదా, 15 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది, 150. మనకేం కావాలి, స్పీడ్ కావాలి. డిస్టెన్స్ బై టైము. డిస్టెన్స్ ఎంత వచ్చింది మనకి, 150 వచ్చింది. టైం ఎంత, 30 బై ఎన్నిసార్లు పోతుంది, 5 అవర్స్. 5 అవర్స్ ఈజ్ అవర్ ఆన్సర్. మీరు డీటెయిల్గా చేస్తే మ్యాక్సిమం 30 సెకండ్స్ కంటే బిలోనే అవుతుంది. మీకు డీటెయిల్గా చెప్పాలి కాబట్టి స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు టైం రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, సేమ్ ఇదే క్వశ్చన్. ఏ మ్యాన్ రీచెస్ సర్టెన్ ప్లేస్ ఇన్ 5 అవర్స్. ఓకే, టైం ఇచ్చాడు ఎంత, 5 అవర్స్. ఈ రెడ్యూస్ ఈ స్పీడ్ బై 2/11. ఓకే, స్టార్టింగ్ స్పీడ్ ఎంత అవుతుంది, 11 అవుతుంది. 2 రెడ్యూస్ చేశాడు కదా, 11 నుంచి 2 పోతే ఎంత, 9. ఇదేం రేషియో, ఇది స్పీడ్ రేషియో. హీ గోస్ 20 కిలోమీటర్స్ లెస్ ఇన్ దట్ టైమ్, ఫైండ్ ద స్పీడ్ పర్ కిలోమీటర్. స్పీడ్కి ఫార్మ్ అయింది డిస్టెన్స్ బై టైం. టైం ఇచ్చాడు, మనం ఏం కనుక్కోవాలి, డిస్టెన్స్ కనుక్కోవాలి. టైం అనేది సేమ్గా ఉన్నప్పుడు స్పీడ్ రేషియో ఏదైతే ఉందో డిస్టెన్స్ రేషియో కూడా అదే కదా, 11:9. ఇక్కడ డిస్టెన్స్ ఎంత తగ్గింది, 2 పార్ట్స్ తగ్గింది. ప్రాబ్లం ఎంత తగ్గింది, 20 తగ్గింది. ఏం కనుక్కోవాలి, ఒరిజినల్ డిస్టెన్సే కదా. ఒరిజినల్ డిస్టెన్స్ ఎంత, 11 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది. 2 ఎన్నిసార్లు పోతుంది, ఇది 10 టైమ్స్ పోతుంది. 11 పార్ట్స్ ఎంత అవుతుంది, 110 కిలోమీటర్స్. చూడండి డిస్టెన్స్ ఎంత, 110 కిలోమీటర్స్. టైం ఎంత ఇచ్చాడు, 5 అవర్స్. ఎన్నిసార్లు పోతుంది చూడండి, 5 2 10, రిమైనింగ్ 1 10 ఉంది. మళ్ళీ ఎన్నిసార్లు పోతుంది, 2 టైమ్స్, అంటే 22 కిలోమీటర్ పర్ అవర్. ఇక నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సేమ్ ఇదే మోడల్. ఏ మ్యాన్ కెన్ రీచ్ ఏ సర్టెన్ ప్లేస్ ఇన్ 10 అవర్స్. టైం ఇచ్చాడు ఎంత, 10 అవర్స్. ఇఫ్ ఈ ఇంక్రీజ్ ఈ స్పీడ్ బై 1/11. ఈసారి ఏం చేశాడు, ఇంక్రీజ్ చేశాడు. ఒరిజినల్ స్పీడ్ ఎంత అవుతుంది, 11 కదా. అప్పుడు న్యూ స్పీడ్ ఎంత అవుతుంది, 1/11 పెంచాడంటే 1 పెరిగింది. 11కి 1 యాడ్ చేసి ఎంత, 12. ఇదేం రేషియో, ఇది స్పీడ్ రేషియో. ఈ గోస్ 11 కిలోమీటర్స్ మోర్. స్పీడ్ పెరిగితే డిస్టెన్స్ కూడా పెరుగుతుంది. ఓకే, ఇక్కడ టైం అనేది సేమ్ కాబట్టి డిస్టెన్స్ రేషియో ఏమవుతుంది, స్పీడ్ రేషియో ఏదైతే ఉందో డిస్టెన్స్ రేషియో కూడా అదే. ఎంత, 11:12. ఇక్కడ డిస్టెన్స్ ఎంత పెరిగింది, 1 పార్ట్ పెరిగింది. టైం కిలోమీటర్లు ఎంత పెరిగింది, 10 కిలోమీటర్స్ పెరిగింది. ఓకే, 11 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది, 11 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది, 110 అవుతుంది. ఇప్పుడు యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. టోటల్ డిస్టెన్స్ మనకి ఎంత వచ్చింది, 110 వచ్చింది. టైం ఎంత అయింది మనకి, 10 అవర్స్ అయింది. అంటే టోటల్ మనకి ఎంత స్పీడ్ వస్తుంది, 11 కిలోమీటర్ పర్ అవర్. యాక్చువల్ ఇక్కడ మనకి డిస్టెన్స్ అనేది తప్పు తీసుకున్నాం. ఇక్కడ డిస్టెన్స్ అనేది ఎంత ఉండాలి, 20 కిలోమీటర్స్ ఉండాలి. ఇప్పుడు చూడండి మనకి ఏమవుతుంది, 1 పార్ట్ అనేది ఎంత పెరిగింది, 20 పెరిగింది. 11 పార్ట్స్ ఎంత అవుతుంది మనకి, 220 అవుతుంది. అప్పుడు 220 డిస్టెన్స్ ఉంది. ఎంత టైం పట్టింది, 10 అవర్స్ పట్టింది. ఇప్పుడు మన ఆన్సర్ ఎంత అవుతుంది, 22 కిలోమీటర్ పర్ అవర్. అంటే ప్రాబ్లం అనేది కొంచెం మిస్టేక్లో ఉంది, రెక్టిఫై చేసుకోండి. ఇది ఎంత ఉంది, 20 కిలోమీటర్ పర్ అవర్. ఈ 20 కిలోమీటర్ తీసుకుంటేనే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది, 22 కిలోమీటర్ పర్ అవర్. ఆప్షన్ బట్టి మనం సొల్యూషన్ మార్చాం. యాక్చువల్ మీరు 10 తీసుకున్నా సరే మన ఆన్సర్ ఎంత వస్తుంది, 11 కిలోమీటర్ పర్ అవర్. ఇది కూడా కరెక్టే, ప్రొసీజర్ సేము, ఎక్కడా మారదు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ బాయ్ ఈజ్ లేట్ బై 9 minutes if he walk to school at a speed of 4 kilometer per hour. If he walks at a speed of 5 kilometer per hour, he arrives 9 minutes early. The distance to his school is. ఒక పాయింట్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ యాక్చువల్ స్కూల్ టైం 10 అనుకోండి, 10. ఫస్ట్ టైము 10 minutes లేట్గా వెళ్ళాడు. ఎంత లేటు, 10 minutes లేట్ వెళ్ళాడు. అంటే ఎప్పుడు వెళ్తాడు, 10:10కి వెళ్తాడు. ఈసారి 10 minutes ఎర్లీగా వెళ్ళాడు. ఈసారి అంటే ఇప్పుడు ఎర్లీ అంటే ఎప్పుడు వెళ్తాడు, 9 hours 50 minutes. టైం డిఫరెన్స్ ఎంత ఉంది, 20 minutes ఉంది. ఈసారి స్కూల్ టైం 10 అనుకోండి, ఈసారి 20 minutes లేట్ అయ్యాడు. అంటే ఎన్నింటికి వెళ్తాడు, 10 hours 20 minutesకి వెళ్తాడు. ఈసారి 10 minutes ఎర్లీగా వచ్చాడు. అంటే ఎప్పుడు వెళ్తాడు, 9 hours 50 minutes. టైం డిఫరెన్స్ ఎంత ఉంది, 30 minutes. ఎందుకు చెప్తున్నానో తర్వాత మీకే అర్థమవుతుంది. స్కూల్ టైము 10 అనుకోండి, సారీ 20 minutes లేట్ అయింది.
అంటే ఎన్నింటికి వెళ్తాడు? 10 hours 20 minutes పడుతుంది. ఈసారి స్పీడ్ పెంచాడు, అయినా సరే 10 minutes లేట్ అయ్యాడు. నేను ఎన్నింటికి వెళ్ళాడు? 10 hours 10 minutes. సార్ టైం డిఫరెన్స్ ఎంత? 10 minutes. నెక్స్ట్ మళ్ళీ 10 minutes కరెక్ట్ 10 టైం అనుకోండి, 10 అనుకోండి. సార్ 10 స్పీడ్తో వెళ్తున్నాడు, వెళ్ళినప్పుడు 10 minutes ఎల్లిగా వెళ్ళాడు. 10 minutes ఎల్లిగంటే టైం డిఫరెన్స్ ఎంత అవుతుంది? 9 hours 50. ఈసారి స్పీడ్ తగ్గింది. స్పీడ్ తగ్గడం వల్ల ఏమైంది? 5 minutes ఎల్లిగా వెళ్ళాడు. అంటే ఈసారి ఎన్నింటికి వెళ్తాడు? 9 hours 55 minutesకి వెళ్తాడు. ఓకే, ఇప్పుడు టైం డిఫరెన్స్ ఎంత ఉంది? 5 minutes ఉంది. మనం ప్రతిసారి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇంత ప్రొసీజర్ మొత్తం రాయకూడదు. చూడండి, మనకి లేటు ఎర్లీ ఇచ్చిన, ఎర్లీ లేట్ ఇచ్చిన ఆ టైమ్స్ని ఏం చేస్తారు? యాడ్ చేయండి. టైమ్స్ని ఏం చేయాలి? ఆపోజిట్లో ఉంటే లేటు ఎర్లీ, ఎర్లీ లేట్ ఆపోజిట్లో ఉండే కాబట్టి ఏం చేయాలి? టైం డిఫరెన్స్ని ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లేటు ఉన్నా, ఎర్లీ ఉన్నా, రెండు సేమ్గా ఉన్నా సరే ఏం చేస్తారు? సబ్ట్రాక్ట్ అంటే డిఫరెన్స్ తీసుకోండి. ఏం తీసుకోవాలి? డిఫరెన్స్ తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఆపోజిట్లో ఉంటే యాడ్ చేయండి, సేమ్గా ఉంటే డిఫరెన్స్ తీసుకోండి. ఇప్పుడు చూడండి, 10 minutes లేటు, 10 minutes ఎర్లీ, ఆపోజిటే కదా, రెండింటిని యాడ్ చేయండి. 10 + 10 ఎంత? 20 minutes. ఇదే కదా. నెక్స్ట్ 20 minutes లేటు, 10 minutes ఎర్లీ, ఆపోజిటే కదా, ఆపోజిట్ ఉంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఎంత? 30 minutes. చూడండి, 20 minutes లేటు, 10 minutes లేటు, రెండు సేమే కదా. సేమ్ ఉంటే ఏం తీసుకోవాలి? డిఫరెన్స్. 20కి 10కి డిఫరెన్స్ ఎంత? 10ఏగా. నెక్స్ట్ ఇక్కడ 20 minutes ఎర్లీ, 5 minutes ఎర్లీ, రెండు సేమే కాబట్టి 10 minutes ఎర్లీ, 5 minutes ఎర్లీ, రెండు సేమే కాబట్టి ఏం తీసుకోవాలి? డిఫరెన్స్. 10కి 5కి డిఫరెన్స్ ఎంత? 5 minutes. మొత్తం ఇలా ప్రొసీజర్ మొత్తం రాయకుండా ఏం చేయాలి మనం? రెండు ఆపోజిట్లో ఉంటే యాడ్ చేయండి, సేమ్గా ఉంటే డిఫరెన్స్ తీసుకోండి. ఇప్పుడు క్వశ్చన్ చదవండి. ఏ బాయ్ ఇస్ లేట్ 9 minutes if you walk at a speed of 4 km/h. ఓ పర్సన్ ఇంటి దగ్గర నుంచి స్టూడెంట్ 4 km స్పీడ్తో వెళ్తున్నాడంట. 4 km/h స్పీడ్తో వెళ్ళాడు. ఎంత టైం లేట్ అయింది? 9 minutes లేట్ అయింది. నెక్స్ట్ ఇఫ్ ఈ వాక్స్ లేట్ అయిందని ఈసారి ఏం చేశాడు? స్పీడ్ పెంచాడు. 5 km/h స్పీడ్ పెంచాడు. స్పీడ్ పెంచడం ఏమైంది? 9 minutes ఎర్లీగా వెళ్ళాడు. 9 minutes ఎలా వెళ్ళాడు? ఎర్లీగా వెళ్ళాడు. ఓకే, చూడండి, ఇది లేటు, ఇది ఎర్లీ, ఆపోజిట్ కాబట్టి టైం డిఫరెన్స్ ఏమవుతుంది? యాడ్ చేయండి. ఎంత? 18 minutes. ఓకే, ఇప్పుడు ప్రొసీజర్ చూడండి. ఫస్ట్ స్పీడ్, ఇక్కడ డిస్టెన్స్ అనేది సేమే కదా. ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్తున్నాడు, డిస్టెన్స్ అనేది సేమ్. స్పీడ్ రేషియో ఉంది 4:5 కదా. 4 km/h. నెక్స్ట్ 5 km/h. స్పీడ్ రేషియో ఏమవుతుంది మనకి? 4:5 స్పీడ్ రేషియో. టైం రేషియో ఏమవుతుంది? డిస్టెన్స్ సేమ్గా ఉన్నప్పుడు స్పీడ్కి టైంకి రేషియోలో ఉంది, ఇన్వర్స్ రేషియో కదా. టైం ఎంత అవుతుంది? 5:4. ఇక్కడ టైం డిఫరెన్స్ ఎంత ఉంది రేషియోలో? 1 part ఉంది. ప్రాబ్లంలో డిఫరెన్స్ ఎంత ఉంది? 18 minutes ఉంది. ఓకే, మనకేం కావాలి? డిస్టెన్స్ కదా. డిస్టెన్స్ ఎలా వస్తుంది? స్పీడ్ ఇంటూ టైమే కదా. ఫస్ట్ మనం టైం కనుక్కోవాలి. 1 partకి 18 minutes అయితే 5 parts ఎన్ని మినిట్స్ అవుతుంది? 5 parts ఎన్ని మినిట్స్ అవుతుంది? 18 × 5 = 90 minutes పడుతుంది. ఓకే, దీనికి ఎంత టైం పట్టింది? 90 minutes పట్టింది. సార్ మీరు ఇదన్నా తీసుకోవచ్చు, ఏదన్నా తీసుకోండి. 1 part అనేది 18 minutes అయితే 4 parts ఎంత పడుతుంది? 4 partsకి 72 minutes. దీనికి ఎంత టైం పడుతుంది? 72 minutes. చూడండి, మనకి ఇక్కడ స్పీడ్ తెలుసు, టైం తెలుసు. స్పీడ్ ఎంత ఉంది? స్టార్టింగ్లో 4 km/h ఉంది. టైం ఎంత పట్టింది? 90 minutes. టైం స్పీడ్ km/hలో ఉంటే టైం ఎందులో ఉండాలి? అవర్స్లో ఉండాలి. ఇది మినిట్స్లో ఉంది కదా. అవర్లో కన్వర్ట్ చేయాలంటే బై 60. 33 30 2 2 ఎన్నిసార్లు పోతుంది? 2 times. ఎంత? 6 kilometers. సార్ మీరు ఇదే ఎందుకు తీసుకున్నారు? ఇది కూడా తీసుకోవచ్చు. ఇది తీసుకున్నా సరే మన ఆన్సర్ సేమ్గానే వస్తుంది. డిస్టెన్స్ = స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ స్పీడ్ ఎంత ఉంది? 5 ఉంది. 5 km స్పీడ్ వెళ్తే ఎంత టైం పట్టింది? 72 minutes. దీని ఏం చేయాలి? అవర్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి 72/60. 12 6 12 5 ఈ 5 క్యాన్సిల్ అయిపోతుంది. ఎన్నిసార్లు పోతుంది? ఇది ఎంత? 6 kilometers. ఇది జనరల్ ప్రొసీజరు.
లెంగ్దీ ప్రొసీజర్ అండి. ఫస్ట్ ఇది కాన్సెప్ట్ మనం నేర్చుకోవాలి. నేను డైరెక్ట్ మీకు షార్ట్కట్ ఫార్ములా ఒకటి చెప్పాను. ఆ ఫార్ములా చూడండి. ఫార్ములా ఏం చెప్పాను నేను? S1 into S2 by difference of their speed into difference of time by 60 అని చెప్పానా? ఈ ఫార్ములా రాస్తే ఏం యూజ్ చేసి మనకి ఏమొస్తుంది? డిస్టెన్సే కదా. ఇది చూడండి, ఇదేంటిది స్పీడు, ఇదేంటిది ఇది టైము. స్పీడ్ అండ్ టైం మనకి ఏమొస్తుంది? డిస్టెన్సే కదా. చూడండి, స్టార్టింగ్ డిస్టెన్స్ ఎంత ఉంది? 4. తర్వాత డిస్టెన్స్ ఎంత ఉంది? 5. 4కి 5 డిఫరెన్స్ ఎంత? 1 ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ టైం 9 minutes లేటు, 9 minutes ఎర్లీ. రెండు ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి? యాడ్ చేయాలి. 18/60. ఓకే, 6 3 6, 10 5 ఎన్నిసార్లు పోతుంది? 2 times 2 ఎన్నిసార్లు పోతుంది? 2 times 3 2 ఎంత? 6 kilometers. ఓకే, ఇందా చేసిన ప్రాబ్లమ్ సేమే. ఇది డైరెక్ట్ ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా ఏం చేస్తారు? ఏ ఫామ్లో అప్లై చేయండి. ఏ ఫామ్లో అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? డైరెక్ట్గా డిస్టెన్స్ వస్తుంది. ఈ మోడల్లో ఇంకో క్వశ్చన్ చేద్దాం. రామ్ గోస్ టు హిజ్ ఆఫీస్ బై స్కూటర్ ఎట్ స్పీడ్ ఆఫ్ 30 km/h. అయితే ఏమైంది? 6 minutes ఎర్లీగా వెళ్ళాడు. ఇఫ్ ఈ గోస్ ఎట్ స్పీడ్ ఆఫ్ 24 km, స్పీడ్ తగ్గించాడు. స్పీడ్ తగ్గితే ఈసారి లేట్కి వెళ్తాడు. హీ రీచెస్ 5 minutes లేటు. డిస్టెన్స్ కనుక్కోవాలి. డిస్టెన్స్ ఫార్ములా ఏం చెప్పాను? S1 into S2 by difference of the speed into difference of time by 60 ఎందుకు రాస్తున్నాను? ఇక్కడ డిస్టెన్స్ టైం అనేది ఎందులో? స్పీడ్ km/hలో ఉంది కదా. టైం కూడా ఎందులో ఉండాలి? అవర్స్లో ఉండాలి. కానీ ఇక్కడ ఎలా ఉంది? మినిట్స్లో ఉంది. మినిట్స్లో అవర్లో కన్వర్ట్ చేయాలంటే బై 60. స్టార్టింగ్ స్పీడ్ ఎంత ఉంది? 30. తర్వాత స్పీడ్ ఎంత ఉంది? 24. డిఫరెన్స్ ఎంత? 6. డిఫరెన్స్ ఆఫ్ టైం రావాలి. ఇప్పుడు చూడండి, 6 minutes వెళ్ళి తర్వాత 5 minutes లేటు. ఆపోజిట్ కాబట్టి ఏం చేయాలి? యాడ్ చేయాలి. 11 minutes ఇంటూ 11/60. 30 ఎన్నిసార్లు పోతుంది? 2 times. 6 ఎన్నిసార్లు పోతుంది? 4 times. 2 ఎన్నిసార్లు పోతుంది? 2 times. మీన్స్ 22 kilometers. ఎలా చేసినా సరే మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, వెన్ ఏ పర్సన్ సైకిల్ ఎట్ 10 km/h, he arrived at his office 6 minutes late. If he arrived 6 minutes early, when he increased his speed by 2 km/h. ఇక్కడ చూడండి, ఇంక్రీజ్డ్ 2 కాదు, బైకి 2కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇంక్రీజ్డ్ బై 2 km/h అంటే యాక్చువల్లీ ఎంత ఉంది? 10 ఉంది. 2 km/h పెంచాడు అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 12 అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, స్టార్టింగ్ స్పీడ్ S1 into S2 by difference of the speed into difference of time by 60. ఈ ఫార్ములా వచ్చేసి మనకి ఏమొస్తుంది? డిస్టెన్స్ వస్తుంది. స్టార్టింగ్ స్పీడ్ ఎంత? 10. 2 km/h స్పీడ్ పెంచాడు, ఎంత అవుతుంది? 12 అవుతుంది. డిఫరెన్స్ ఎంత? 2. డిఫరెన్స్ ఆఫ్ టైం 6 minutes లేటు, తర్వాత 6 minutes ఎర్లీ. టైం ఆపోజిట్ కాబట్టి ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఎంత? 12 minutes. 12/60. ఈ 12 ఎన్నిసార్లు పోతుంది? 5 times. 5 ఎన్నిసార్లు పోతుంది? 2 times. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఎంత? 12 kilometers ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మ్యాక్సిమం చాలా మోడల్స్ కవర్ చేయడం జరిగింది. మీరు నేను చెప్పిన విధంగానే ప్రాక్టీస్ చేయండి. 1కి 2 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే మ్యాక్సిమం ప్రతి క్వశ్చన్స్ని మినిమం 30 seconds కంటే తక్కువలో మనం ప్రాబ్లం చేయొచ్చు. చూసారు కదా, CBT 1లో ఒక టైం ఉంటే CBT 2లో ఒక్కొక్క క్వశ్చన్కి ఇంకొక టైం ఉంది. అందుకని మనం ఏం చేయాలి? ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మనం అంత తక్కువ టైం పడుతుంది. ప్రతి క్వశ్చన్స్ని మ్యాక్సిమం తక్కువ టైంలో చేయడానికి మనం ట్రై చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీలాగే ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే వాళ్ళకు కూడా మా ఈ వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.